అబ్రాముకు 99 ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుణ్ణి, నా సముఖంలో మెలుగుతూ నిందారహితుడిగా ఉండు. ఇకపైన నీ పేరు అబ్రాము కాదు, నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇక నుంచి నీ పేరు అబ్రాహాము అవుతుంది. నేను నీకు నీ తర్వాత నీ సంతానానికి దేవుడుగా ఉండే విధంగా నాకు నీకు మధ్యన, నీ తర్వాత నాకు నీ సంతానానికి మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇలా అన్నాడు, నీ భార్య అయిన సారాయిని ఇక నుండి సారాయి అని పిలవద్దు, ఇక నుండి ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను.